కొట్టిండు అంటే అమాయకంగా ఉండాలని చెప్పేసి మా మామయ్యని కొట్టిండు. ఇప్పుడు మాకు ఉండడానికి అసలు ఇండ్లు లేవు, ఏం లేదు. ఇట్లా అందరూ అట్లా చేస్తే ఇప్పుడు మేము ఏం చేయాలని మాకు అర్థమైతలేదు. అందరు భయం పడుతున్నారు. ఇప్పుడు ముందుకు వచ్చిన వాళ్ళనేమో కొడతామంటున్నారు. ఇప్పుడు మాకు న్యాయం చేయండి అంతే. ఇక మేము కాబట్టి కట్టుకుందామని అనుకుంటున్నాం, కానీ మాకు ఎప్పుడు వచ్చినా కానీ ఎవరో ఒకళ్ళు అడ్డొస్తున్నారు. రేవంత్ రెడ్డి న్యాయం చేయాలంటే రేవంత్ రెడ్డి గారు మాకు న్యాయం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి మాకు న్యాయం చేయాలని మేము అడుగుతున్నాం. 30 ఏళ్ళ సంది ఇదే తిప్పలు ఉన్నది. ఇప్పుడు మాకు కట్టుకున్న సోమత ఇక ఈ సునీల్ రెడ్డి గారు మాకు సాయం చేయాలని మేము అడుగుతున్నాం. మాకు సోమత లేదు కట్టేంత. ఇప్పుడు ఎప్పుడు కడదామన్నా ఇదే లొల్లి వాళ్ళిద్దరితో. అదే ఇందిరమ్మ ఇల్లు కడదామంటేనే వాళ్ళు అడ్డం వచ్చి గొడవ ఎత్తున్నారు. మరి ఎన్ని రోజుల దాకా కొట్టిండ్రు, ముగ్గురు మీద దాడి చేసిండ్రు, ఒక ఆయన బాగా కొట్టిండ్రు. మరి ఎన్ని రోజుల దాకా ఇట్లా తిప్పలు పెడతారు? మాకు సునీల్ రెడ్డి గారు మాకు సాయం చేయాలి. 94లో ప్లాట్ దొరికింది. 94లో ఇక అప్పటి నుంచి చేసుకుంటామంటే చెయ్యనియకుండా ఎంబటపడ్డారు. వాళ్ళు వచ్చి చేసుకుందామన్నా వాళ్ళు చేయనిత్తలేరు. ఇక ఇప్పుడు తెగబడ్డదానికి సార్ మీదికి మరల పడుతున్నారు. ఇట్లా తిరుగుతున్నారు, మళ్ళీ ఎంబట పడుతున్నారు. కొట్టిండ్రు జనర్సగొన్ని. ఎంతమందికి ఇచ్చారు ప్లాట్లు? ఇవన్నీ పక్క కొన్న 94 అవన్నీ అయినాయి, కానీ మేము కట్టుకోలేము. సోమెత లేక కట్టుకోలేము. డబ్బులు కొంతమంది కట్టుకున్నారు సార్, అక్కడ ఇచ్చిన అందరు కట్టుకున్నారు. అమ్మడం మాకు గట్ట ఇస్తాను 30 ఏళ్ళ ఇచ్చి కట్టుకుంటామంటే ఇప్పుడు ఒక ఆయనని కొట్టిండ్రు, కొట్టిండ్రు. ఇష్టం తీసుకుంటారు సార్. ఎప్పుడు చూడు అడమత్తురు వాళ్ళు వేసుకున్నామన్నా తీరేస్తారట. 94లో వచ్చింది. అప్పుడు మాకు సోమత లేక కట్టుకోలేదు. ఇప్పుడు కట్టుకుంటామంటే తిరగబడుతున్నారు, జాగనిత్తలేరు. ఇప్పుడు మా బావని కొట్టిండ్రు, చీరెత్తమంటానని కోమత్ల ఇంటికి పోయి లొల్లు పెడుతున్నారు. మరి ఆడిని మమ్మల్ని చీరెత్తారా, ఆడిని మేము చీరెత్తామా తెలియదు. ఇక